ప్రపంచంలో మీరెక్కడున్నా మీ పేరుతో పూజలు హోమాలు నిర్వహించబడును. వేద మందిర్. నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠం పీఠాధిపతులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బనారస్ బాబు గురూజీ. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు ఎన్నో ధర్మ సందేహాలు అందులో భాగంగా అంటే కామెంట్స్ లో అడుగుతూ ఉంటారు. ఇలా అందులో ఎక్కువగా అడిగింది ఏమిటంటే, ఏ పని చేసినా కలిసి రావట్లేదండి, ఆర్థికంగా కూడా చాలా చితికిపోయాము, దైవ చింతన మాకుంది, కానీ ఎక్కడో లోపం కలుగుతోంది, ఏవో అడ్డంకులు ఎదుర్కొంటున్నాము, ఏ పనిలోనూ విజయం అనేదే రావటం లేదు, ఆర్థికంగా ఇబ్బందులు, ఇవన్నీ కాకుండా ఏదన్నా ఒక మంత్రం తెలియచేస్తారంటే అనునిత్యం మేము పఠనం చేసుకోవటానికి ఒక జపం లాగా చేసుకుని ఈ సమస్యల నుంచి బయటపడటానికి, విజయం సాధించడానికి, ఆర్థికంగా బాగుండడానికి ఏదైనా ఒక మంత్రం ఉంటే తెలియచేస్తారా? యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఇప్పుడు నేటి సమాజంలో యువత ముఖ్యంగా చాలా సమస్యలకు లోనవుతోంది, ఒత్తిడికి లోనవుతోంది. అంటే మానసికంగా కానివ్వండి, తర్వాత అలాగే ఉద్యోగాలు తెచ్చా. ఇప్పుడు మీరు అడిగింది ఆర్థికం అనేటువంటిది ఒక్కదానికి ముడిపడి ఉండదు. అన్ని కోణాల్లోనూ అందరికీ ముడిపడి ఉంటుంది. ఆర్థికం ఎప్పుడు కూడా అన్నిటికీ ముడి వేసుకుని ఉంటుంది. ఇప్పుడు మీరు ఇల్లు కొనుక్కోవాలి, దానికి డబ్బు కావాలి. అలాగే ఏదైనా బంగారం కొనాలి, డబ్బు కావాలి. లేదు ఏదన్నా మనం ఇంట్లో పరికరాల సామాన్లు కొనుక్కోవాలన్నా కూడా డబ్బు కావాలి. అన్నిటికీ ఆర్థికమే. ఈ ఆర్థికం అనేటువంటిది మనకి వ్యాపారంతో అన్నా అంటే మనం వ్యాపారం చేసేవాళ్ళం అయితే వ్యాపారస్తుల కింద, ఉద్యోగస్తులైతే కనుక ఉద్యోగం మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఉద్యోగం లేకపోయినా ఇది ఆర్థికంతోనే ముడిపడి ఉంటుంది, వ్యాపారం బాగుండకపోయినా ఆర్థికంతోనే ముడిపడి ఉంటుంది. ఖచ్చితంగా. అంటే ఈ ఆర్థికం బాగుండాలి అంటే ముందర మనకి చాలామంది ఏంటంటే ఎంతసేపు డబ్బు ఎప్పుడు వస్తుందండి, మేము ఎప్పుడు బాగుంటామండి ఇలాగా అడుగుతారు తప్ప డబ్బు రావటానికి కంటే కూడా అసలు దోషం పోవటానికి మనం ఆలోచన చెయ్యాలి. ఈ దోషం అనేటువంటి దానివల్లనే సమస్యల వలయం లోపలికి మనం ప్రతినిత్యము ప్రయాణం చేస్తూ ఉంటాం. అంటే ఆ దోషాలు ఎలా వస్తాయి గురుగారు? అంటే ఈ దోషాలన్నీ కూడానమ్మా కొన్ని మనం చేతులారా తెచ్చుకునేటువంటివి ఇవి. రెండోది చీటికి మాటికి అబద్ధాలు ఆడటం, చిన్నదానికి పెద్దదానికి కూడా అబద్ధాలు ఆడటం. ప్లస్ రెండోది ఏంటంటే ఒకళ్ళని చూసి ఈర్ష్యపడటం. ఇవన్నీ మనం కొని తెచ్చుకునేటువంటివి. ముఖ్యంగా స్త్రీ యందు పురుషుడు, పురుషుడు యందు స్త్రీ గౌరవ భావం లేకపోవటం ఇంట్లో. అంటే భార్యాభర్తల మధ్య గౌరవము, ప్రేమ, అభిమానం లేకపోవటం. వీటి వలన ఇంట్లో ఆర్థిక శక్తి తగ్గిపోవటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అంటే లక్ష్మీప్రదమైన ఇల్లు లక్ష్మీప్రదం కాకుండా అయిపోతుంది. అవునండి. కొంతమంది ఎలా ఉంటాయంటే గురువుగారు, అప్పటి వరకు బాగుంటారు, ఏం జరుగుతుందో తెలియదు, ఒక వారం 10 రోజులు అంతా తారుమారైపోతుంది. అదేంటి నిన్నటి వరకు బాగానే ఉన్నారు కదా, ఇవాళ ఈ పరిస్థితి అని అనుకుంటాం. ఆ దోషమే కారణం. అది దోషాలే కారణం. స్వయంకృత అపరాధం కొంత. నేను చెప్పాను కదా, ఇప్పుడు ఒక మనిషి, ఇప్పుడు మీరు ఏదో ఒక ఇల్లు కట్టుకున్నారనుకోండి, చాలా సంతోషం అమ్మా, ఇప్పటికైనా గృహస్థురాలు అయ్యావు, చాలా ఆనందంగా ఉంది, నేను కట్టుకున్నట్టుగా సంతోషపడుతున్నానమ్మా అనటం ఒక పద్ధతి. కానీ వీళ్ళు ఎందుకు కట్టుకున్నారు, ఎలా కట్టుకున్నారు, వీళ్ళు అప్పుడే కట్టేసుకున్నారు, మనం కట్టుకోలేకపోయాం, వీళ్ళు అప్పుడే కట్టుకున్నారు, ఇది లోపల ఒక మదన పడుతూ ఉంటుంది మనస్సు. అది చాలా పొరపాటు. మనం ఎదుటి వాళ్ళని అంటున్నాం అనుకుంటాం, కానీ అది మనల్ని తినేస్తుంది. మానసికంగా వీళ్ళు ఆ చింతకి గురవుతూ ఉంటారు. ఒకటి. రెండోది ఏంటంటే, మనం వాడి ఇంట్లో లేనిది ఏదన్నా అడిగారనుకోండి, గబుక్కుని ఏదన్నా ఫంక్షన్ జరుగుతోంది, ఇప్పుడు ఇట్లా టేబుల్ కానీ టీపాయలు కానీ మంచి అందంగా కనిపించింది అనుకుందాం, కొద్దిగా అక్కడ ఏదో డెకరేషన్ పెట్టుకుందాం అంటే మనం ఇవ్వటానికి ఇష్టపడం. కొన్ని మధ్యలో ఏవో ఉంటాయి. సో అట్లాంటి వాటి వలన వాళ్ళు బాధపడతారు. మనకి ఇక్కడేమో ఆ రోజు నేను ప్రోగ్రామ్ ఏమి ఉండదు, కానీ మనం ఏదో చెప్తాం. ఈ అబద్ధాలను చెప్పి, లేదు చుట్టాలు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు, నాకు అవసరం ఉన్నది, ఇలాంటివి వింటూ ఉంటాం మనం తరచుగా అనే ఒకటి. అయితే ఇక్కడ ఇలాంటి విషయాలు, వస్తువులను ఇవ్వటం విషయాల్లో రెండు గమనించాలి మనము.
ఒకటి ఏంటంటే కొంతమందికి ఈ వస్తువు పాడైపోతుందేమో వాళ్ళ ఇంటికి పోతే అనేది ఒకటి ఉండి ఇవ్వము అని చెప్పేస్తే అయిపోతుంది. లేదు మేమేమో అన్నయ్య గారు ఒప్పుకోరు అని ఆవిడ చెప్పేస్తే అయిపోతుంది. దానికి మళ్ళీ అబద్ధం చెప్పక్కర్లే. కానీ కొంతమందికి ఏంటంటే ఈ అబద్ధాలు అనేటువంటి దాంతోనే అనవసరంగా దేవతా శక్తిని వీళ్ళ దగ్గర నుంచి కోల్పోయడానికి వీళ్ళు ఆ అడుగులు వేసుకున్నట్టుగా అవుతూ ఉంటుంది. దీనివల్ల పూర్వజన్మ కర్మ ఎలాగో వస్తుంది కదమ్మా. ఆ పూర్వజన్మ కర్మ ఎలాగో మనల్ని కొంత దోషంలో పడేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ కర్మకు సరిపోగాక ఈ కర్మను మనం దానిలో జత చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇంకా బరువు పెంచుకుంటున్నాం. ఇక్కడ ఈ బరువు పెంచుకుంటే మూలకంగా ఏమవుతుంది, తొందరగా మనం చితికిపోవటానికి మనంతరికి మనమే మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి ఇవి చేయకుండా ఉండాలి. రెండోది ముఖ్యంగా మైలు పాటించేటువంటి విషయాలు. ఇంట్లో కనుక పవిత్ర భావన లేనప్పుడు ఆర్థికంగా కూడా చితికిపోతాం. ఏమండి వాళ్ళు ఎవరో రోజు మాంసం తింటారండి, వాళ్ళ ఇంట్లోకి తెచ్చుకుంటారు. మీరు చెప్పినట్టుగానే మరి శవం ఉన్నట్టే కదా వాళ్ళ ఇంట్లో మాంసం రోజు వస్తే, కానీ వాళ్ళకి బాగా డబ్బులు వస్తున్నాయండి అని అంటారు చాలామంది. ఇది కూడా ఒక మాట మనం వింటుంటాం. బ్రహ్మదేవుడి సృష్టిలో 4 యుగాల పురుషుల్ని పిలిచినప్పుడు 3 సవ్యంగా వచ్చారమ్మ. ఇది సత్యయుగం, త్రేతాయుగం, కృతయుగము, మనకు త్రేతాయుగం, ద్వాపరయుగం. సత్యయుగాన్ని మనం కృతయుగం కింద అనుకుంటాం. ఈ యుగ పురుషులందరూ చక్కగా వేదపారాయణలాగా వేషం, వారి యొక్క మెడలో రుద్రాక్షమాలు, భస్మధారణ ఇవన్నీ బాగున్నాయి. ఈ కలియుగ పురుషుడు వచ్చేసరికి ఎట్లా వచ్చాడంటే ఎడమ చేత్తో పురుషాంగాన్ని పట్టుకుని కుడి చేత్తో నాలుకను పట్టుకుని ఈ విధంగా వచ్చి బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి ఎదురుగుండా నిలబడి నవ్వుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ పురాణాల్లో ఇంకో రకంగా కూడా చెప్పారు, చేతులు కూడా మార్చాడు. అంటే ఎడమ చేత్తో నాలుక పట్టుకుంటాం, కుడి చేత్తో తన యొక్క శరీరంలో శిశువుని పట్టుకుని వచ్చాడన్నట్టుగా కూడా చెప్పారు. దీనివల్ల ఏమవుతుంది, ఇలాంటి పనులు చేసే వాళ్ళ దగ్గరే ఆయన బలంగా నేను ఉంటాను అని చెప్పాడు బ్రహ్మదేవుడి దగ్గర. నాకు పాపిష్టి పనులు చేసేవాళ్ళే నా మిత్రులు. సో వాళ్ళు ఏమడిగినా నేను బాగా పెంచి పోషిస్తూ ఉంటాను. సో ఇప్పుడు పాపపు పనులు చేసేటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటున్నాయి. మీరు ఆలోచించండి. ఇప్పుడు మనం మంచి పని చేస్తాం, మా దగ్గర లేదు. వాళ్ళు రోజు పాప పనులు చేస్తారండి. వాళ్ళని కొడతారు, వీళ్ళని కొడతారు, రకరకాలైన పదజాలం మాట్లాడతారు, మళ్ళీ రకరకాల వ్యాపారాలన్నీ మోసం చేసేవా. కానీ బాగా డబ్బులు ఉంటాయంటే కలి వాళ్ళని ఆవహించి ఉన్నాడు. ఇప్పుడు నీ దగ్గర కలి లేడు, నువ్వు కలి కావాలి అని కోరుకుంటున్నావు. ఇప్పుడు ఆ మాటలు చెప్పడం, ఆ మాట అన్నారంటే ఉన్నదాంతో సంతృప్తి పడడం నేర్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు మంత్రం అనేటువంటిది మీరు అడిగారు, ఒక మంత్రం చెప్పండి. ఇప్పుడు మనం చెప్పే మంత్రాలు కానీ పూజా విధానం కానీ పూర్వజన్మ కర్మను పక్కకు నెడతాయి. అంటే గతం నుంచి తెచ్చుకున్న కర్మను మనం నెట్టేస్తున్నాం మంత్ర ద్వారా, శక్తి ద్వారా. మరి ఈ జన్మలో నువ్వు కూడా సవ్యంగా నడుచుకున్నప్పుడు ఇక్కడ ఒక 4-5 రోజులు నువ్వు ఈ మంత్ర ప్రభావం చేతనే తొందరగా మళ్ళీ నీకు ఆర్థిక శక్తి వృద్ధి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎలా కలుగుతుందండి అంటే అదే సమయంలో నువ్వు ఏదన్నా ఇంటర్వ్యూ నీకు రావచ్చు, ఎప్పుడో అప్లికేషన్ పెడితే ఆ టైంలో రావచ్చు కదా. కొన్ని అలా జరుగుతాయండి. మరి ఎలా జరుగుతున్నాయి అవి? జరగాలని అట్లే ఉంది. అదే భగవంతుడి యొక్క అనుగ్రహం. కాబట్టి దీనంతటికి కూడా ప్రధానమైనటువంటి దేవత ఎన్ని కర్మలన్నిటిని కూడా సర్వనాశనం చేసేస్తుంది ఆవిడ. దుష్కర్మలన్నిటిని కూడా పూర్తిగా పటాపంచలం చేస్తుంది. మనలో నిష్ఠ గనక మన మనసుని గనక చక్కగా నిష్ఠగా పెట్టుకున్నప్పుడు ఆ దేవత అమితంగా మనల్ని ప్రేమించేటువంటి దేవత. ఆ దేవత దుర్గా దేవత. ఈ దుర్గా అమ్మవారిని ప్రతిరోజు కూడా చక్కగా ఒక పసుపు వస్త్రం మీద ఆవిడ చిత్రాన్ని పెట్టుకుని మీరు దుర్గాదేవి అష్టోత్తరాన్ని, ఓం దుర్గాయ నమః అంటే, నేను మంత్రాలు గతంలో కూడా మీతో చెప్పాను, మంత్రాలు నేను టీవీ ముఖంగా ఎవరికి చెప్పను. అది సబబే. కాబట్టి ఈ నామావళి మంత్రం కావాలనుకున్న వారు తర్వాత ఎట్లాగో మనల్ని సంప్రదిస్తారు, అది వేరే విషయం. ఈ దుర్గా నామాలు 108 నామాలు కూడా ఈ దుర్గా నామావళి కనుక పారాయణం చేసినట్లయితే రోజుకి ఉదయం 3 సార్లు, సాయంత్రం 3 సార్లు, మధ్యాహ్న సమయం అంటే 11:30 గంటలకి ఇది చదవాలి ప్రతిరోజు.
ఇలా 41 రోజుల పాటు కనుక వారు చేసుకుంటే వారి వారి కర్మలు కొంతమందికి 10 రోజుల్లో వెళ్ళిపోతాయి, కొంతమంది చివరి రోజుకి వెళ్ళింది. వారి వారి దోషాలను బట్టి ఆ అమ్మవారు కర్మల్ని పోగొడుతూ ఉంటుంది. పోగొట్టడం కాకుండా మీరు పారాయణం చేసేటప్పుడే ఎవరో ఒకళ్ళు ముత్తైదు మన ఇంటికి వచ్చి కూడా వచ్చి వాయనం పుచ్చుకునే విధానంగా కూడా అమ్మవారు చేస్తుంది. ఇలా జరుగుతుంది. జరుగుతుంది. ఇది సంకేతం. సంకేతం అంటే ఏంటంటే మీ కర్మ దుష్కర్మని పట్టుకెళ్ళటానికి ఏదో ముత్తైదు వస్తుంది. అలాగే అంటే కొంతమందికి ఇలా పఠం పెట్టుకోవటం కానీ 3 పూట్ల ఈ విధంగా చేయటం కానీ కుదరకపోవచ్చు. వారికి ఏదైనా వెసులుబాటు? కనీసం 2 పూట్లన్నా చేయాలి. అంటే పూజా మందిరం దగ్గర కూర్చుని మాత్రమే చేయాలంటారా? పూజా మందిరం దగ్గర చక్కగా ఈ పుష్పాలు వీడికి అన్నీ కూడా పసుపు కావాలమ్మా. పసుపు రంగు వస్త్రము, పసుపు పూలు, పసుపు అక్షింతలు, పసుపు పళ్ళు నైవేద్యం కూడా. అంటే మన అరటి పళ్ళు కానివ్వండి, ఇలా బత్తాయి పళ్ళల్లో కూడా పసుపు రంగు ఉంటాయి, అవి కానీ సమర్పణ చేయటం. లేదు ఇవి లేదనుకున్నప్పుడు మనము పసుపుని అన్నం మీద కొద్దిగా పసుపుని ఇట్లా చల్లేసి అది నైవేద్యం పెట్టినా కూడా ఆవిడ ప్రీతి పాత్రలు అవుతుంది. ఇంకా నిమ్మపళ్ళు, పసుపు రంగుగా ఉన్న నిమ్మ పండును కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. ఈ పెట్టినప్పుడు ఆవిడ తొందరగా ఈ యొక్క దుష్ట శక్తి యొక్క ప్రభావాన్ని కానివ్వండి, గత జన్మ తాలూకా దుష్కర్మను కానివ్వండి పోగొట్టేటువంటి ప్రధానమైనటువంటి పరదేవత ఈవిడ. ఈ దేవతను గనక మనం పరిపూర్ణంగా, అందుకనే మనకు ఒక కదలి వచ్చిన కనకదుర్గ అని అంటాం మనం, ఒక వాడుకలో ఒక పదాన్ని. అంటే ఏంటంటే మన కష్టాలను పోగొట్టడానికి ఆవిడ కదిలి మన ఇంటికి వేయించేస్తుంది. అది కదలి వచ్చిన కనకదుర్గ అంటే అర్థం. అది ఆ దుర్గ కదలి వస్తుంది మన దగ్గరికి. అంత మనకు అసలు తెలిసిపోతుందమ్మా. ఇది నిజంగా కనుక వాళ్ళు పారాయణం చేస్తే, మంచి మనసుతో పెట్టుకుని కనుక పారాయణం చేసినట్లయితే ఆవిడ తప్పకుండా మనకు ఆ చిహ్నాలు చూపిస్తూ ఉంటుంది. నేను చాలా మంది చేత అలా చేయించాను. అలా ఒకవేళ వాళ్ళకు అంటే ఇప్పుడు ఇది పేదవాళ్ళు కూడా చేసుకునేటువంటి, చాలా అంటే పేదవాళ్ళు కూడా ఎటువంటి ఖర్చు లేనటువంటిది చేసుకునేటువంటిది. సరే డబ్బున్న వాళ్ళు ఇంకా ఏదో వాళ్ళకి విజయం కావాలి, ఇంకా ఏదో వ్యాపారంలో కావాలని కోరుకుంటారు. ఏమంటే వాళ్ళకే దేవత ఎందుకు వరిస్తుంది అని అంటే, ఇక్కడ నేను ఒకటి చెప్తాను. వాళ్ళు అనేక కంపెనీలు పెడుతూ ఉంటారు కదమ్మా. ఆ కంపెనీలు పెట్టడానికి దేవత వాళ్ళని వరిస్తూ ఉంటుంది. తద్వారా కొంతమంది ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది కదా, వాళ్ళ బతుకులు నిలబడతాయి. ఆ విధంగా కూడా దేవత వాళ్ళకి, మనం అనుకుంటాం డబ్బున్న వాడికే అమ్మవారు డబ్బు ఇస్తుంది అనుకుంటాం. అలా ఆలోచన చేయకూడదు. అదే అంటున్నా, జీవితం ఇస్తున్నారు కదా, జీవితం అక్కడ వాళ్ళకి అక్కడ ఉద్యోగ వృద్ధి అనేటువంటిది జరుగుతోంది కదా ఉద్యోగాల్లో. కాబట్టి ఆ విధంగా. అలాగే ఇది ఉద్యోగంలో ఉండేటువంటి వారికి కూడా ఉపయుక్తం అవుతుంది. అంటే ఎరియర్స్ రాకుండా ఆగిపోయి ఉంటాయి. ఇప్పుడు బాగా చికాకు ఉంటుందమ్మా ఇంట్లో డబ్బులు లేక, వాళ్ళు ఎరియర్స్ ఏవో రావాలి. ఆ ఎరియర్స్ రానిటువంటి వాళ్ళకి కూడా ఈ పారాయణం చేయటం మూలకంగా గవర్నమెంట్ దగ్గర బాకీ ఉండిపోయిన ఎరియర్స్ అన్ని సడన్గా సంప్రాప్తం అవుతాయి. ఒక శిష్యురాలు, ఆమె చాలా బాధపడుతుంది. ఒక రోజు నుంచి గురువుగారు మీరే నాకు ఎట్లాగైనా పెన్షన్ వచ్చేట్టు చేయాలి అంది. నేను ఆవిడ గురించి జపం చేశాను. ఇప్పుడు ఆవిడ పెన్షన్ పడింది. కానీ భర్త చాలా ఆపదల్లో చనిపోయాడు. ఆయన పెన్షనే తీసుకోలేదు. భర్త పోయిన తర్వాత దగ్గరగా ఒక 5-6 ఏళ్ళకి ఆవిడకి పెన్షన్ వచ్చింది. అంటే ఏంటి, ఈ దేవత అలాంటి దేవత అన్నమాట. అడ్డంకులు ఏవైనా ఉన్నా అవి తొలగిస్తుంది, వరాలను అందిస్తుంది. అంటే ఏంటి చూడండి, ఇప్పుడు భర్త పెన్షన్ అందుకోలేదు, చనిపోయిన 5-6 ఏళ్ళకి మీకు పెన్షన్ వచ్చింది. అప్పటిదాకా రోజు తిరుగుతూనే ఉంది. చాలామంది చేత రికమెండేషన్ చేయించుకుని ఎట్లా వస్తుందో అని అక్కడిక్కడ తిరిగింది. అవసరమైతే వాళ్ళకి ఏదన్నా ఇచ్చేనా సరే పని చేయించుకుందాం అన్నట్టుగా కూడా ప్రయత్నం, కానీ ఆవిడకి లభ్యం కాలేదు. చాలా కష్టతరం అయిపోయింది. ఎప్పుడైతే నేను ఇది చేసిన తర్వాత ఆవిడంతటి కాబట్టి నాకు గురువుగారు పెన్షన్ పడిందని వార్త చెప్పింది. పోలేమ్మ ఇంతకాలానికి నీ బతుకు దోషం పోయిందని నేను మనసు చాలా సంతుష్టం. కాబట్టి ఈ దుర్గాదేవత చాలా ఇలాంటి మీరు అడిగినటువంటి విజయాలకు కానివ్వండి, ఆర్థిక వృద్ధి ముందర మనిషిని బాధని తప్పించేటువంటి దేవతల్లో ప్రధానమైనటువంటి, సులభంగా శుభంగా మనకు వశ్యం అవుతుంది దేవత.
ఆ దేవతను ఆరాధిస్తే అందరూ కూడా సంతుష్టి అవుతారు. చాలా చక్కగా తెలియజేశారు. అంటే నాకు ప్రధానంగా మీరు చెప్పే విధానంలో అండి ముందు అసలు ఆ సమస్య ఎందుకు వస్తుందో చెప్తారు. అవును, అసలు అంటే అవన్నీ మనం ఖచ్చితంగా మార్చుకోవాల్సింది. అవును. మార్చుకున్న తర్వాత ఏదైనా మనం ఈ పూజలు ఇవి చేస్తే అవి త్వరగా ఫలిస్తాయి. అవును, అవును. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. నమస్తే.